రక్షణ చేయగా భువిపైన శ్రీ మహావిష్ణుమూర్తి దేవకీ గర్భమందు జన్మించే ఆగాధ అతి మధురము. దేవకీ వసుదేవుల పరిణయము వైభవంబుగ జరిగెను. సోదరిని సాగనంపా కంసుడే రథమును నడిపెనమ్మా. కూతుర్ని కను చెల్లెలా నా ఇంటి కోడల్ని చేయమనుచు సరస సల్లాపాలతో వారు సంతసిల్లి ఉండగా అంధకారమయ్యెను ఆకాశమంతయును. మేఘములు గర్జించెను మిలమిల మెరుపులు మెరిసెనమ్మా. దిగ్భ్రాంతి చెందగాను ఈ రీతి ఆకాశవాణి పలికే. మురిసిపోకు కంసుడా నీకు ముప్పు తప్పదని పలికెను. వీయమందగలేవు నీ చెల్లితో కయ్యము తప్పదనుచు ఆమె అష్టమ గర్భమే నిన్ను హరించునని పలికెను. ప్రాణభీతి చేతను కంసుడు దేవకీ వసుదేవులను చెరసాల బంధించెను. వారి సంతతిని వధించగా వలదని వారించిన తన తండ్రి ఉగ్రసేనుని మాటలు పెడచెవిన పెట్టెనమ్మా. కన్న తల్లిదండ్రుల బంధించెను. భర్త దుస్థితి గాంచిన రోహిణి భోరు భోరున ఏడ్చెను. దేవకీ ఓదార్చగా వసుదేవుడిటు పలికెను. రేపల్లె వాడకేగి నా మిత్రుడు నందుని ఇంటిలోన తలదాచుకొనమని భార్యకు తల్లడిల్లుతూ చెప్పెను. దేవకీ గర్భమందు జన్మించిన 6 పసికందులు కంసుని ఖడ్గానికి బలి అయిపోయిరమ్మా. దుష్ట శిక్షణ చేయగా సమయము ఆసన్నమగుట చేత అవతారమును దాల్చెను శ్రీహరి దేవకీ సుతుడయ్యను.